దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరొక రోజు వాక్యం చదువుకుందాం. ప్రియులరా, సామెతలు 28:14 అధ్యాయంలో నిశ్చయము భయము కలిగిన వాడు ధన్యుడు అని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. ప్రియులరా, చూడండి, నిత్యము భయము కలిగిన వారు ధన్యుడు అని రాయబడి ఉంది. చూడండి ప్రియులరా, మరి దేవాతి దేవుడు చక్కగా తేటగా సామెతల గ్రంథంలో మళ్ళీ రాయబడి ఉంది. చూడండి ప్రియులరా, నిత్యము భయపడే వాళ్ళుగా మనం ఉండాలంట. నిత్యము భయపడే వాళ్ళుగా మనం ఉంటే మనం ఏ స్థితిలో ఉంటామనేది కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేయడానికి మరి ఒక దైవజనుడిగా మరొక రోజు మీ ముందుకు వచ్చాం. ప్రియులరా, మరి అందరూ బాగున్నారమ్మా? ప్రతిరోజు వాక్యం చెప్తున్నాను, ప్రతిరోజు వాక్యం వింటున్నారు, బలపడుతున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవునిలో బలపడాలి. మరి మనము దేవుని యందు విశ్వాసంగా ఉండి మనందరం కూడా ప్రయాసపడాలని నా యొక్క ఆశ. దేవుడు పిలుచుకుంటాం కారణం కూడా అదే. కానీ దేవుని పని చేసిన ప్రతి ఒక్కరు కూడా మరి శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ప్రియులారా, చూడండి, నిత్యము మనం భయపడేవారిగా ఉండాలి. భయపడిన వారు ధన్యులు అని మరి దేవుడు చక్కగా రాయబడి ఉంది. ప్రియులారా, చూడండి, చాలామంది భయం లేని వాళ్ళుగా ఉన్నారు. నేటి దినంలో మనం చూస్తున్నాం, చాలామంది దేవుడు అంటే భయం లేదు. ఏ స్థితిలో ఉన్నారంటే, మరి దేవుని తెలుసుకున్న వాళ్ళు కూడా, దేవుని శక్తిని కూడా తెలుసుకున్న వాళ్ళు కూడా, మరి దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు కూడా, దేవుని మాటలు బోధించిన వాళ్ళు కూడా భయం లేకుండా మాట్లాడుతున్నారు. ఇలా ఎలా మాట్లాడుతున్నారంటే, వాళ్ళ నోటంటూ వచ్చే దుర్భాషల్లో సరిగ్గా బాగుంట్లా. వాళ్ళు చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుని వాక్యాలు చెప్తున్నారు. కొంతమంది వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అదే నోటంట చక్కగా మరి అలా మాట్లాడటం మనం చూస్తున్నాం. ప్రియులరా, అది కరెక్ట్ కాదని మరి మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మనం దేవునికి ఎప్పుడు కూడా భయపడాలి, ఎప్పుడు భయపడాలి, నిత్యం భయపడాలి. చాలామంది ఆ యొక్క గవర్నమెంట్కి, డిపార్ట్మెంట్కి భయపడుతూ ఉంటారు, ఇంట్లో తల్లిదండ్రులకు భయపడుతూ ఉంటారు, లోకంలో చాలామందికి భయపడుతూ ఉంటారు, చాలామంది తల్లిదండ్రులు కూడా భయపడుతూ ఉంటారు, కొంతమంది బంధువులకు భయపడుతూ ఉంటారు. మంచిదే, భయపడచ్చు. కానీ ఈ భయము ఏమిటి అంటే నిత్యము భయపడతా ఉండాలి. అంటే మనకి నిత్యుడు తండ్రి యేసు ప్రభు గారు, ఆయన కోసం మనం భయపడతా ఉండాలి, నిత్యము భయపడతా ఉండాలి. అంటే ఈ లోకంలో ఉన్న భయము మనం బ్రతుకున్నంత కాలమే. ఈ లోకంలో ఉన్న భయము బతుకున్నంత కాలమే. మరి ఏ భయం కలిగి ఉండాలి? మరి దేవుని యందు భయం కలిగి ఉంటే గనక మళ్ళీ నిత్య సంతోషంలో మరి మనం అక్కడ ఉంటాం, పరలోక రాజ్యంలో. అందుకే ప్రభు వారు చక్కగా వాక్యంలో రాయబడి ఉంది, మనం నిత్యము సంతోషంగా ఉండాలంటే మనం నిత్యము భయపడతా ఉండాలి. బ్రతికినంత కాలం కూడా దేవుని యందు భయపడితే గనక అక్కడ నిత్య సంతోషంలో మనం ఉంటాం. పిల్లలు చూడండి, కొంతమంది ఈ లోకంలోనే కొన్ని సంవత్సరాల కోసమే భయపడతా ఉంటారు. అయ్యో, వాళ్ళతో మనం మాట్లాడకపోతే, వాళ్ళు ఏ విధంగా మాట్లాడకపోతే మనకే ఆదాయం రాదు, మనము సమాజంలో బతకలేము అన్నట్లుగా ఉంటారు చాలామంది. అయితే ప్రభువుని తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నిశ్చయము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన్ని మనం ఆశీర్వదిస్తూ ఉంటాడు. భయం లేకుండా ఉంటే ఏ విధంగా ఉంటుంది మనం చూస్తున్నాం కదా. చాలామంది అయ్యో, మరి పలానా వ్యక్తి ఇలా జరిగింది, ఇలా శ్రమ వచ్చింది అని అంటారు చాలామంది. ఆ శ్రమలు ఎందుకు వస్తాయి? కొంతమంది అంటూ ఉంటారు, మనమే అంటాం, ఆయన చాలా మంచోడు, చాలా విధేయ కలిగి ఉంటాడు, చాలా దాన ధర్మం చేసే ఓ వ్యక్తి, మరి ఎందుకు వచ్చింది శ్రమ అని మనం అంటాం. చూడండి ప్రియులరా, మరి ఏబు గారికి కూడా శ్రమ వచ్చింది. మనం చూసాం బైబిల్లో, ఏబు గ్రంథంలో మన బైబిల్లో చూసాం, ఏబు గారికి కూడా శ్రమ వచ్చింది. ఆయన అపర కోటేశ్వరుడు ఆ కాలంలో. మరి మొత్తం సర్వం పోయింది, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అన్నీ పోయినాయి ఏబు గారికి. ఆయన కూడా భయపడ్డాడు దేవునికి. ప్రియులారా, చూడండి, ఆయన నిజంగా భయపడకపోతే మరి దేవుని దూషించాలి కదా. ఎందుకు దూషించలేదు? మనం గమనించాలి ఒకసారి వాక్యాన్ని గమనిస్తే కొన్ని అర్థమవుతూ ఉంటాయి. ప్రియులారా, చూడండి, అలా లెక్కేసుకుంటే కరుణీలు కూడా మరి భయపడ్డాడు దేవునికి.
చూడండి ప్రియుల, కర్నీలు కూడా దాన ధర్మం చేశాడు. మరి ఒక సైన్యానికి అధిపతి, మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి, మరి ఆయన కూడా భయపడ్డాడు. చూడండి మరి పరిశుధాత్మ దేవుడు మరి దేవుని మాటలు విని చూడండి మరి పేతురు గారిని తీసుకొచ్చి మరి ప్రార్థన చేయించుకోలేదా? అంత మాత్రమే కాదు, చాలామంది బైబిల్లో స్త్రీలు కూడా మరి చాలామంది భయపడ్డారు. చూడండి ప్రియులరా, మనం ప్రతిదీ బైబిల్లో చూసినట్లయితే భక్తులు చాలామంది కూడా భయపడ్డారు దేవునికి. ఎందుకంటే మనం భయము కలిగి ఉండాలంట. లోకంలో భయం లేని భక్తి వ్యర్థం, భయం లేని జీవితం వ్యర్థం. అది లోకమైన భయం కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. పిల్లరా గమనించండి, ఈ రాత్రికాల సమయంలో వాక్యం మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా భయపడండి దేవుని యందు. కొంతమంది అనుకుంటారు, నాకు ఏముంది, నేను దేనికి భయపడాలి, నాకు అన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఇచ్చింది దేవుడే, కానీ మీరు గమనిస్తలా. అవన్నీ ఇచ్చింది ప్రభువే, మీరు గమనిస్తలేదు. దేవుడు లేకుండా ఏది లేదు. మరి అపరకోటేశ్వరుడు ఆస్తిపరుడు మరి ఏబు చూడండి, మరి మొత్తం ఆస్తి అంతా పోగొట్టుకుని చాలా భయపడ్డాడు. మరి మీ పట్ల దేవుడు ఎంతో అద్భుతమైన కార్యం చేశాడు కనుక మరి మీరు సంపాదించుకునేది ప్రతిదీ కూడా దేవుడు మీకోసం అలా ఉంచాడు. ఎందుకంటే మా బిడ్డలు ఎప్పుడైనా మారుతారో వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళు చక్కగా అనిపించాలి అని దేవుడు మీకు చక్కగా ఆయన ప్రేమ కలిగించి చక్కగా ఆ ఉన్న ఆస్తుల్ని మీకు ఉంచినప్పుడు మీరు ఏ విధంగా ఉండాలి? భయం కలిగి ఉండాలి దేవుని యందు. ఎలా కలిగి ఉండాలంటే, ప్రభువా ఇవన్నీ మాకు ఇచ్చారు, చక్కగా ఆస్తులు ఇచ్చారు, చక్కగా సంపాదించుకోవడానికి ఆరోగ్యం ఇచ్చారు, ఇవన్నీ కూడా మీ యందు కలిగిన ప్రభువా అని ప్రభువుని అడిగితే ప్రభువారు చక్కగా ఉన్నతమైన ఆశీర్వాదాలు మీ పట్ల ఉంచుతాడు. అంత మాత్రమే కాదు, ఇంకా చక్కగా ఉన్నతమైన సంపాదిస్తూ ఉంటాడు. చాలామంది లోకంలో చూస్తున్నాము, ఉన్నదాన్ని సంపాదించుకోవాలనుకుంటారు. అది ఏ విధంగా సంపాదించుకోవాలంటే దొడ్డుదారిని సంపాదించుకోవాలనుకుంటారు. అది కరెక్ట్ అయిన పని కాదని ఒక దైవజనుడిగా మీకు జ్ఞాపకం చేస్తాను. పిల్లరా చూడండి, చాలామంది కూడా ఆ విధంగా ఉంటారు. మోసం చేసి సంపాదించాలి, దోపిడీ చేసి సంపాదించాలి, ఏదో రకంగా మెలిట్టి సంపాదించాలని ఆలోచన కలిగి ఉంటారు. ఈ లోకంలో ఎంత సంపాదించిన వ్యర్థమే మనం చూస్తున్నాం. అలా లెక్కేసుకుంటే మరి పొట్టి చక్రయ్య గారు చక్కగా మరి ఆయన వడ్డీ వ్యాపారము మరి అన్యాయమైన సొమ్ముని మరి దాసుకుని మరి సంపాదించుకున్నాడు. బోలాస్తి సంపాదించుకున్నాడు, లెక్కలేని ఆస్తి సంపాదించుకున్నాడు పొట్టి చక్రయ్య గారు. చూడండి ప్రియులరా, మరి యేసు ప్రభు గారిని చూడాలని మేడిశెట్టి కేసు ప్రభు గారిని చూస్తే మరి ప్రభు వారు ఆయనతో మాట్లాడారు, ఏడేని మీ ఇంటికి వస్తానని మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటకి మరి చక్రయ్య గారు లోబడ్డారు. మరి ఆయనకున్న ఆస్తి అంతా కూడా పేదలకు ఇస్తానని మరి మాట ఇవ్వగా ప్రభు వారు ఆయన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు. అంటే ప్రియులరా, నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ కూడా ప్రభువుకు లోబడిన వాళ్ళే, వీళ్ళందరూ కూడా దేవునికి భయపడిన వాళ్ళే, మనం పెద్ద గొప్ప వాళ్ళమేం కాదు. ప్రియులరా గమనించండి, విశ్వాసాలని మీరు సేవకులైన మేమైనా సరే దేవునికి భయపడితే కనుక, దేవునికి లోబడితే కనుక మనం మాట్లాడే తీరు చక్కగా ఉండాలి, మనం నడిచే నడక చక్కగా ఉండాలి, మనం చేసే సేవ కరెక్ట్గా ఉండాలి, మనం చేసే పరిచర్య చక్కగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా బాగుందో అప్పటి దేవత దేవుడు మనల్ని చక్కగా ఆస్వాదించడం మొదలు పెడతాడు. పిల్లరా చూడండి, ప్రతి విషయంలో కూడా ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రికాల సమయంలో ఆ విధంగా మీరు భయపడాలని దేవుని యందు నిత్యము ప్రభు దగ్గర నిత్యము మన ప్రభు దగ్గర ఉండాలని మీరు జ్ఞాపం చేసుకోండి. మరి కొన్ని మాటలు మరి దేవుడు చక్కగా మన జ్ఞాపం చేశారు. ఎందుకంటే నేను చాలా మాటలు చెప్పేశాను మీకు, ప్రభువుకి ఈ విధంగా లోబడాలనేది చాలా మాటలు చెప్పాను. అవన్నీ కూడా మీరు చక్కగా గమనించుకోండి. మరి మనము ఉన్న దాంట్లోనే సమృద్ధి కలిగి ఉందాం, మరి ప్రభువుని మహింపరుతూ ఉందాం, మరి ఆయన పరిచర్యలో చక్కగా ఎదరసాగుతూ ఉందాం. విశ్వాసులైన సేవకులైనా సరే మనం ఏ విధంగా భయపడి దేవునికి భయపడి ఉండాలనేది మీకు చెప్పాను. అదే విధంగా మనం భయపడి ఉందాం మనందరం కూడా. మరి విశ్వాసులైన మీరు కూడా చక్కగా పరిచర్యలు చేస్తూ ఉండండి, సేవకులకు సహకారుగా ఉండండి, ఈ సంఘంలో సంఘ పెద్దలకు సహకారులుగా ఉండండి, ఈ సంఘంలో అందరికి కూడా విధేయత కలిగి ఉండండి. ఎక్కడ కూడా మనము దేవుని యందు భయం కలిగి ఉండాలి తప్పించి ఈ లోకంలో మనుషుల వైపు చూసి భయపడే వాళ్ళగా మనం ఉండొద్దు. మనుషుల వైపు భయపడితే కనుక సాతానుడు మనల్ని ఇంకా భయపడతా ఉంటాడు. అది సాతానుడి పని. మనుషుల వైపు చూసి భయపడితే సాతానుడి పని.
మనుషులు అంతంత మాత్రాన్నే. ఆ మనుషులు మనకులాగానే మరి దేవుడు కలగజేశాడు గనక, మరి దేవుడు కలగజేసిన మనుషుల కోసం మనం భయపడకూడదు. మరి దేవుడు కలగజేసిన దేవుని కోసమే మనం భయపడాలి. ఎందుకంటే ఆయన మన తండ్రి గనక, ఆయన మనల్ని కన్నాడు గనక, మరి ఆయన రక్తంతో మనకి కడుక్కున్నాడు గనక, మరి ఆయన సొత్తు గనక, మరి ఆయన కోసమే మనం భయపడాలి. మరి మనందరం కూడా రానున్న దినంలో మరి మనందరం కూడా మరి మనం సిద్ధపడి మరి ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి గనక, మరి ఈ కొన్ని మాటలు మరి జ్ఞాపకం చేశాను. మీరందరూ కూడా మరి భయపడే వాళ్ళుగా ఉండండి. దేవుని యందు చక్కగా మరి దేవుని పరిచర్యలు మరి చక్కగా చేయడానికి కూడా మీరందరూ సిద్ధపడి ఉండండి. మరి చాలామంది టీములుగా సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారు. అటు సహకారుగా ఉండండి. మరి ఇచ్చే విషయంలో కూడా సహకారిగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని పనిలో ఖచ్చితంగా చేస్తే, మీరు నమ్మకంగా చేస్తే, మరి దేవునికి భయపడి పరిచర్య నమ్మకంగా చేస్తే కనుక మరి దేవుడు మీ కుటుంబాలని దీవిస్తాడని మరొకసారి మీ దైవజనుడిగా మాట్లాడుతూ, మరి మీ ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా, మీ వాక్యమైన ప్రతి కుటుంబాలని ప్రభువారు ఈ రాత్రికాల సమయంలో దీవించి ఆస్వాదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు. సామెతల్లోంచి ప్రభు కొన్ని మాటలు జ్ఞాపకం చేశారు. మేము నాయన మనుషులకి మేము భయపడకూడదు, లోకానికి మేము భయపడకూడదు ప్రభా. నువ్వు సృష్టికర్త కనుక ఆయన మేము మీకే భయపడాలంట. మీకు భయపడి మేము ఇదేతులుగా మేము ఉండాలి. మీ పనిలో మేము అలాగ ఉండాలి, నమ్మకముగా మేము అలాగ ఉండాలి, మా మాట తీరు అలాగా ఉండాలి, మా నడక తీరు అలాగా ఉండాలి ప్రభా. ఆయన మా ఆలోచనలు ఆ విధంగా ఉండాలి, మా తలంపులు ఆ విధంగా ఉండాలి ప్రభా. అలాగే నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. మీ కొన్ని మాటలు నా ద్వారా మీరు పలికించారు ప్రభా. ఈ యొక్క ఎవరైతే వీడియో ఉంటున్నారో ప్రభా, వాళ్ళందరూ కూడా హృదయములు మార్చి మీ యందు భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం చేసినట్టు బలపరచుకోండి నాయన. మరొకసారి నాయన ప్రభా, నన్ను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు వాక్యం చెప్పాలని ప్రభా, నన్ను నాయన మీరు నిలుపుకున్నందుకు వందనాలు. నన్ను పిలుచుకున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. నాయన నువ్వు నమ్మదగిన వాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని ప్రభు నాకు వాగ్దానం ఇచ్చారు కనుక మేము నమ్మకముగా మీ పరిచర్యలు కొనసాగుతుండగా మంచి ఆరోగ్యం మాకు ఇవ్వండి, మంచి తలంపులు మాకు ఇవ్వండి, మంచి వాక్శక్తి ఇవ్వండి ప్రభా. ప్రతిరోజు మేము మాట్లాడుతుండగా మేము మాట్లాడే మాట మీ బిడ్డలకి అర్థమైనట్లుగా సహాయం చేయండి. ఆ మాట నాయన మీ మాటగా ఉండాలి ప్రభా. మా మాటగా ఉంటే వ్యర్థము, మా గొప్ప అయితే వ్యర్థం ప్రభా. అది మీ గొప్ప నాయన, మీ మాటగా ఉండాలి, మీరు మాట్లాడినట్టుగా ఉండాలి ప్రభా. మీ వాక్కుగా మీ బిడ్డల హృదయంలో భద్రపరచండి. ఆ విధంగా సిద్ధం చేసినట్టు బలపరిచి చూపించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.